హాయ్ హలో వెల్కమ్ టు K7 మీడియా. భారతదేశ మాజీ ప్రధాని మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ గారు గురువారం చనిపోవడం జరిగింది. ఆయన తన 92 వయసులో తుది శ్వాస విడిచారు. సాధారణ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ భారతదేశానికి ఆయన చేసిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన మరణం యావత్ దేశానికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం కూడా జరిగిందనమాట. అలానే కేంద్ర ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించడం జరిగింది. అలానే శుక్రవారం జరగాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేయడం జరిగింది. అలానే మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలను కూడా శనివారం అనగా డిసెంబర్ 28న అన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. సో ఆయన మరణం అనేది నిజంగా యావత్ దేశానికి నిజంగా తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కూడా K7 మీడియా తరపున కోరుకుంటున్నాం. ఏఐసిసి సభ్యులు మరియు అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి అందరినీ కలిచివేస్తుంది. సో మీరు ఏ విధంగా బాధపడుతున్నారు, అసలు ఎలా అనుకుంటున్నారు? దేశం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది అనేటటువంటి బాధ కాంగ్రెస్ పార్టీగా మాకుంది. ఒక కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు, వినయ విధేయతలు కలిగినటువంటి వ్యక్తి, చాలా క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 10 సంవత్సరాల కెరియర్లో కానీ 30 సంవత్సరాల పైచిలకు రాజ్యసభ మెంబర్గా పనిచేసిన టైంలో కానీ ఎక్కడ కూడా వారికి అప్పచెప్పినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా అమలు చేశారు. ఆ తీసుకున్నటువంటి పదవికి వని తీసుకొచ్చారు తప్ప ఎక్కడ కూడా కళంక తీసుకున్నటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. ఆయనకి ఇప్పటికే మా జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మా షర్మిలారెడ్డి గారు అందరూ కూడా వారికి అన్నివాళ్ళు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు మేము కూడా పిసిసి ఆధ్వర్యంలోనూ నగర కాంగ్రెస్ కమిటీ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వారికి అన్నివాళ్ళు అర్పించాం. ఏది ఏమైనా ఇవాళ రాజకీయాలు అటువంటి స్థితప్రజ్ఞుడు, అనుభవశాలి దొరకడం మనకి వాళ్ళ ఆయన ఆశయాలు ఆయన చూపించిన మార్గాన్ని కూడా నేటి పాలకులు కూడా తూచా తప్పకుండా అమలు చేయాలనేటటువంటిది మా ఆలోచన. మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా అప్పట్లో ఆయన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళారు, ఏ విధంగా పనిచేశారు సార్ దేశం కోసం? ఆయన ఒక ఆర్థిక సంస్కరణ రూపకల్పన శిల్పి. ఆనాడు ఆయన పివి నరసింహారావు గారి క్యాబినెట్లో దేశ ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చేనాటికి భారతదేశం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అష్టకష్టాల్లో ఉన్నమాట వాస్తవం. దాదాపు టన్నుల కొద్ది బంగారాన్ని, మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల్లో మనం కుదవబెట్టాం, అంటే తాకట్టు పెట్టాం. అటువంటి స్థితిలో ఆయన వచ్చిన తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశం బలపడటానికి, ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండటానికి, ఉద్యోగ అవకాశాలు రావటానికి, వ్యాపారాలు చేసుకోవటానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అన్ని రంగాల్లో కూడా ముందుండే లెవెల్లో ఆయన అనుభవం పనిచేసింది. దానికి కారణం గతంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గాను, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గాను, ఈ దేశానికి ఉన్న ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి కార్యదక్షుడు, కార్యరూప కల్పన శిల్పి మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ దేశం ముందుకెళ్ళింది. పివి నరసింహారావు గారు ప్రధానిగా, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఈ దేశాన్ని ఉన్నత శిఖరాలు తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో భారతదేశం ఆర్థికంగా వెనక్కి తీసిపోదనేటటువంటి ఒక ఆర్థిక బలోపేతానికి భరోసానిచ్చారు, శక్తినిచ్చారు. ఇవాళ కూడా ఆ శక్తే ఇవాళ భారతదేశంలో పనిచేస్తుందని కూడా మీకు తెలియజేస్తాం. మరి ఈ రోజు ఇక్కడ ఆయన గారికి మనం ఏ విధంగా నివాళులు అర్పిస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏంటి సార్? ఈరోజు ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రాష్ట్ర నాయకులు జేలి విల్సన్ గారు, ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పూర్వపు సభ్యులుగా కూడా పనిచేశారు మా గవర్నమెంట్లో మిత్రపక్షంగా. వారు వచ్చి గండవాళ్ళు అర్పించి వెళ్ళారు. అలాగే మా మస్తాన్ అలీ గారు, పిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఆయన వచ్చి గండవాళ్ళు అర్పించి వెళ్ళారు. ఇప్పుడు కూడా స్థానిక శాసనసభ్యులు కూడా వస్తారని మిత్రులు చెబుతున్నారు. వారు కూడా వచ్చి నివాళులు అర్పిస్తారు. ఆల్రెడీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, నగర కాంగ్రెస్ పదాధికారులు అందరూ కూడా ఆయన గండవాళ్ళు అర్పించి ఆయన బాటలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని కూడా మేము చెప్పడం జరిగింది. 2 నిమిషాలు మౌనం కూడా పాటించాం. ఆయన యొక్క ఆశయ సాధన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మన్మోహన్ సింగ్ గారి యొక్క సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్తాం అనేటటువంటిది ఆకాంక్ష.
అలాగే ప్రభుత్వం కూడా 7 రోజులు సెలవు దినాలను ప్రకటించడం, అలాగే శుక్రవారం ఏమైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ఆపుకుని మరి ఈరోజు ఈ విధంగా చేయడం అనేది ఆయనకి ఏ విధంగా ఉంటుంది సార్? మన్మోహన్ సింగ్ గారు రాజకీయాల్లో ఉన్నా కానీ తామరాకు నీళ్ళలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగో ఉండేటటువంటి మనస్తత్వం ఇందాడే మీకు చెప్పా. ఆయన అజాత శత్రువు, అధికారంలో ఉండ విపక్షంలో ఉండ తనకు అప్పచెప్పిన పని చేయడంలోనే కార్యోన్ముఖుడు తప్ప ఇవాళ ఉన్న ప్రభుత్వాలాగా ఈర్ష్య, ద్వేషాలు, కార్పణ్యం, కక్ష, మాజీ ప్రధానులు తిట్టడం, వాళ్ళు ఏం చేశారు మేమేం చేసామని చెప్పుకోవడం, సిగ్గుమాల పనులు చేస్తున్నారు. అది ధర్మం కాదు. వాళ్ళు నాగార్జున సాగరం ఎవరు కట్టారు? నెహ్రూ గారు. బాక్రా రంగులు ఎవరు కట్టారు? నెహ్రూ గారు. హీరాకుడ్ ఎవరు కట్టారు? కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టారు. పులిచింతలు ఎవరు కట్టారు? కాంగ్రెస్లో కట్టారు. ఇవన్నీ కూడా కడితే మీరు ప్రాజెక్టులు కట్టడం ఓన్లీ శిలాపలకాలు వేసుకోవటానికే సమర్థులని చెప్తున్నాడు నిన్న మోడీ గారు. ఇది సందర్భం కాదు కానీ ఇదే. నెహ్రూ గారిని మనం ఏమంటాం? నవభారత నిర్మాత అంటాం. ఎన్నో విద్యా సంస్థలు ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు తీసుకొచ్చారు ఆయన, విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చారు. అలాగే ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాన్ని ఆయన ఉద్ఘాటించారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చారు నెహ్రూ గారు. అటువంటి నెహ్రూ గారిని కామెంట్ చేస్తారు. అన్టచబిలిటీ క్రైమ్ చట్టం తెచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆవిడ కామెంట్ చేస్తారు. జై జవాన్ జై కిసాన్ తెచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 ఆయన ప్రధానమంత్రికి దేశానికి, ఆయన కామెంట్ చేస్తారు. 18 సంవత్సరాలు ఓటు హక్కు తెచ్చాడు. భారత రాజ్యాంగంలో 73 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ ప్రాంతాలకు నిధులు లేదట్టు చేశాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెచ్చాడు, సెల్ ఫోన్స్ తెచ్చాడు. ఎవరు? రాజీవ్ గాంధీ. ఆయన విమర్శిస్తారు. చనిపోయిన వాళ్ళు విమర్శించవచ్చా? వాళ్ళు అంబేద్కర్ గారిని విమర్శిస్తున్నారు. ఆయన ఏమైనా దేవుడా అని? ఆయన దేవుడే. భారత రాజ్యాంగాన్ని అంతా నిష్పక్షపాతంగా రాసిన మహనీయుడు. ఆయన మాకు దేవుడితో సమానం, ఓ భగవంతుడితో సమానం కొలుస్తున్నాం. పైగా కామెంట్ చేస్తారు. ఈ విధానాలు మంచివి కావు. వీళ్ళందరూ కూడా మన్మోహన్ సింగ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు 7 రోజులు సంతాప దినాలు ఎందుకు ఇచ్చారు మీరు? ఆయనకు ఉన్నటువంటి ఆ పవర్, ఆయనలో ఉన్న నిజాయితీ, ఆ నీతి, క్లీన్ చిట్ ఏ కార్పొరేట్ సంస్థలకైనా అమ్ముడుపోలా. నిజాయితీగా ఉన్నాడు, నివార్తగా ఉన్నాడు, సామాన్యుడిలాగా గడిపాడు. ప్రధానమంత్రిగా దేశాన్ని చేసి సామాన్యుడిలాగా ఆయన జీవితాన్ని గడిపాడు ఆఖరి రోజుల్లో. దట్ ఈస్ మన్మోహన్ సింగ్. 30 ఏళ్ళు లోక్సభలో పనిచేశాడు, రాజ్యసభ మెంబర్గా. ఎవరు చేయగలరు? ప్రతిపక్ష నేతగా చేశాడు రాజ్యసభలో. అలాగే విదేశీ వ్యవహారాలకు ఏదో అప్పచెప్తే అది కూడా 2 years చేశారు ఆయన. ఎన్నో చేశాడు. వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీల వల్ల మొట్టమొదట ప్రపోజల్ పెట్టినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. ఈ ఆర్థిక వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఈ దేశాన్ని 100 ఏళ్ళు పైకి తీసుకెళ్ళి, అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అది మన్మోహన్ సింగ్ గారి యొక్క క్రెడిట్. మాజీ ప్రధానమంత్రి దివాళా అంచున ఉన్న భారత ఆర్థిక వ్యవస్థని సరిదిద్దడం కోసం 1991లో అప్పటి ప్రధాని మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు రాజకీయ ఊహాగానాలు లేకుండా టక్కన అప్పటికి ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని కబురు పెట్టి తన మంత్రివర్గంలో మంత్రిగా చేర్చుకున్నాడు. చేర్చుకున్న 1-2 నెలలకే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో భారత ఆర్థిక రంగం యొక్క ముఖ చిత్రాన్ని టక్కన మార్చేశాడు. పతనం వంచునున్న విదేశీ మారక నిల్వలో కేవలం 2 వారాలకు మాత్రమే సరిపోతాయి. కానీ ఆయన వచ్చిన వెంటనే పర్మిట్ రాజ్, లైసెన్స్ రాజ్ అనే వాటికి మంగళం పాడి స్వేచ్ఛాయుత లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్, ఎల్పిజి పేరుతోటి పెద్ద ఎత్తున భారతదేశంలో సంస్కరణలు తీసుకురావడం మూలంగా ఈరోజు మోడీ గారు $5 trillion ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నాడు. రొటీన్ ఆర్థిక బడ్జెట్లు కన్నా సాంప్రదాయ బడ్జెట్లని అధిగమించి తనదైన స్థాయిలో ఒక కొత్త వరడు తీసుకురావడం మూలంగానే భారతదేశం ఈరోజు సగౌరవంగా తలెత్తుకు తిరుగుతుంది. దానికి కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్. తాన్ని సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఎంచుకొని బ్రహ్మాండంగా ఈ దేశాన్ని ఆ 10 సంవత్సరాలు సువర్ణ యుగంగా తీర్చిదిద్దమైన కనపడతా ఉంది. ఆయన ప్రధానమంత్రి అయిన మరుక్షణం అదే సంవత్సరంలో జీడిపి 9% ఉంది. కానీ 3 దఫా ఎన్నికల్లో 11వ సంవత్సరంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడితే జీడిపి 5.4% మాత్రమే ఉంది. నిరుద్యోగం,
ఉద్యోగాలు లేకపోవటం, మార్కెట్లో సరుకులు ఇవన్నీ కూడా నిల్వలు, విదేశీ ఎగుమతులు లేకపోవటం, ఇదంతా కూడా ఆర్థిక సంక్షోభానికి నాంది పలుకుతూ ఉంది. సరైన మేనేజ్మెంట్ లేక మన్మోహన్ సింగ్ తాను పాలించిన కాలంలో ఎక్కడా కూడా అదానీను అంబానీలను పెంచి పోషించి ప్రభుత్వ సంపదని ప్రైవేట్ వాళ్ళకి దోసిపెట్టలా. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల్లో ఉన్న కంపెనీలను దోచిపెట్టి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ ఆస్తుల్ని మాఫీ చేయటం, ఈ వైనం కనపడతా ఉంది. మన్మోహన్కి మోడీకి అస్థిమ శకాంతం అంత తేడా ఉంది. అటువంటి భారతదేశ ముద్దుబిడ్డ చనిపోవటం భారతదేశానికి తీవ్ర లోటు. ఆయనకి మన ఆంధ్రప్రదేశ్కి అవినాభావ సంబంధం ఉంది. వారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసి కేంద్ర ఆర్థిక మంత్రిగా చేసిన తర్వాత 96లో దిగిపోయిన తర్వాత విజయవాడలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న పర్వతనేని ఉపేంద్ర గారు విజయవాడ తీసుకొచ్చి పార్లమెంట్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్కి తీసుకొచ్చి ఆయన్ని సత్కరించి గౌరవించి పంపించారు. 2014 ముందు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి, తెలంగాణకి ఏం కావాలని చెప్పి బ్రహ్మాండంగా విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ డివైడ్ చేసింది అంటూనే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏమంటుంది, విభజన చట్టాన్ని అమలు చేయండి, విభజన చట్టాన్ని అమలు చేయండి. అంటే ఏంటి? విభజన చట్టాన్ని బెంచ్ మార్కుగా మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఆయన స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తున్నాము అని చెప్పి దాన్ని ప్రణాళికా సంఘానికి పంపించి ప్రణాళికా సంఘం ద్వారా క్యాబినెట్ నుంచి ప్రణాళికా సంఘాన్ని అమలు చేయమని చెబితే వీళ్ళు అధికారంలోకి వచ్చి దాన్ని తొంగలో దొక్కి చట్టంలో పెట్టలేదని చెప్పేసి కాంగ్రెస్కి అన్యాయం చేశారు. ఈ విధంగా మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చిరస్మరణీయులు. అప్పట్లో ఆయన విభజన చట్టాన్ని అమలు చేసుకుంటే 5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేవి అప్పటి డబ్బుల ప్రకారం. కానీ ఇప్పటికీ వీళ్ళు అమలు చేయట్లేదు. మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజానీకానికి బ్రహ్మాండంగా సేవ చేసింది. అటువంటి మహానుభావుడు దేశానికి గొప్ప గొప్ప నేతలు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది, సోనియా గాంధీ గారికి ఉంది. ఏది ఏమైనా ఆయన సరిపోవటం భారతదేశానికి ప్రపంచ దేశాల్లో తీరని లోటు. ఆ మహానుభావునికి మేము వినమ్రక నివాళి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు చాలా బాధాకరమైన దినం. ఎందుకనంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటనే చెప్పాలి. ఆర్థిక మేధావి, 2 పర్యాయాలు మన కేంద్రానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఎన్నో రకాల స్కీమ్స్ మహిళలకేంటి, మన యువతకేంటి, ఆశా వర్కర్స్కి ఏంటి, ఎంతోమందికి ఎన్నో రకాలుగా స్కీములు అందించిన గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన సేవలు కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మరణం చాలా తీరని లోటు. ఇటువంటి సందర్భంలో ఆయనకి సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ తెలియజేసుకుంటున్నాము.